నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ. తెలుగు రాష్ట్రాల చరిత్రలో కొన్ని పేర్లు చెప్పగానే గుండె ఒక్కసారిగా పులకరించినట్లు అనిపిస్తుంది. అలాంటి పేర్లలో ఒక్క పేరే వైఎస్ఆర్. 1949 జూలై 8న పులివెందులలో జన్మించిన ఆయన సాధారణ కుటుంబం నేపథ్యం అయినా అసాధారణమైన ఆశయాలతో ఎదిగారు. వైద్యుడిగా శిక్షణ పొందిన ఆయన రాజకీయంలో ప్రజాసేవే తన జీవన వ్రతంగా తీసుకున్నారు. వైఎస్ అంటే కేవలం ముఖ్యమంత్రి కాదు. వైఎస్ రైతులకి అండాదండ. వైఎస్ పేదవాడికి ఆసరా. వైఎస్ ప్రజల్ని అమ్మలా ఆదరించే హృదయం. పాదయాత్రలో ఆయన నడిచిన దారుల్లో వైఎస్ చూసిన ప్రజల కష్టాలు, కన్నీళ్లు ఆయన మనసులో చేరాయి. అక్కల చెల్లెళ్ళ కళ్ళల్లో కన్నీరుకుతోంది. ఈ కన్నీటిని శాశ్వతంగా తుడిచినంత వరకు ఎన్ని త్యాగాలైనా నేను చేస్తానంటుంది. అంటోంది ప్రతి పేదవాడి ముఖంలో పూర్తి స్థాయిలో చిరునవ్వు చిందినంత వరకు ఎన్ని రకాలైన పోరాటాలైనా చేస్తుంది. ఆ పోరాటాల పాటే ఈ ప్రజా ప్రస్థానమని మనం చేస్తున్నాం. పచ్చని పొలాల గురించి, గుక్కెడ నీళ్ల కోసం తప్పించే గ్రామాల గురించి ఆయన మాట్లాడినప్పుడు అది కేవలం ఓటు కోసం కాదు, అది రాష్ట్ర భవిత కోసమని జనం అర్థం చేసుకుని ఆయనకి బ్రహ్మరథం పట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే నేను మొదటి సంతకం ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడమనే కార్యక్రమం చేస్తున్నామని మనం చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ ఎన్ని రకాలైన కొత్త కొత్త కార్యక్రమాలు వాళ్ళు ఏర్పాటు చేశాం. 108 చూడండి. ఇక్కడ ఎవరికి ఎక్కడ ఏ గ్రామంలో ఒక గర్భిణీ స్త్రీకి ఇబ్బంది వచ్చినా, ఓ చిన్న పిల్లవాడికి ఇబ్బంది వచ్చినా ఉన్నట్టుండి ఆసుపత్రికి తీసుకొని పోవాల్సి వస్తే ముందు రోజుల్లో ఎంత ఇబ్బందులు పడేవాళ్ళు మీరు. ఇవాటి రోజున కేవలం ఒక్క ఫోన్ కాల్ చాలు. ఫోన్ చేస్తే చాలు 20 నిమిషాల లోపల కొయ్ 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 కొయ్. రైతు బీమా, రాజీవ్ విద్యా మిషన్, అభయహస్తం వంటివి పథకాలుగా కాకుండా ప్రజల జీవితాల్లో, వారి జీవన శైలిలో మునుపెన్నడూ చూడని మార్పుకి మైలురాళ్లయ్యాయి. వైఎస్ఆర్ని చూస్తే నిండు తెలుగుతనం కనిపిస్తుంది. వైఎస్ఆర్ పలకరింపు పల్లెపల్లెల్లో ఉన్న స్వచ్ఛమైన గాలిలా అనిపిస్తుంది. వైఎస్ఆర్ చేతి స్పర్శ అభయహస్తంలా భరోసా ఇస్తుంది. వైఎస్ఆర్ చిరునవ్వుని చూస్తే తెలియకుండా మన మొహాల్లో చిరునవ్వు పూస్తుంది. ఆయన నాయకుడు, ఆప్తుడు, వైద్యుడు, అలాగే ఎందరికో దేవుడు. ఈ మనిషి దేవుడైపోతాడని ఏ దాష్టికుడు దిష్టి పెట్టాడు. 2009 సెప్టెంబర్ 2న ఆయన శాశ్వతంగా అందరినీ వదిలి వెళ్ళిపోయారు. ఈరోజు జూలై 8 ఆయన పుట్టినరోజు. ఆయన ఈరోజు మన మధ్య లేకున్నా ఆయన మాటలు మిగిలాయి. ఆయన పథకాలు నిత్యం మనల్ని పలకరిస్తూనే ఉన్నాయి. ఆయన జ్ఞాపకాలు మనల్ని ఇప్పటికీ ముందుకు నడిపిస్తున్నాయి. ఆయనపై ప్రేమ కోట్లాది మనసుల్లో నేటికీ సజీవంగా ఉంది. నాటి నుంచి నేటి వరకు ఎందరో నాయకులయ్యారు. కానీ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు కేవలం ఆంధ్ర నాటే కాక ఇతర రాష్ట్రాలు కూడా స్ఫూర్తి పొంది వాళ్ళ రాష్ట్రాల్లో అమలు చేయడం మొదలుపెట్టారు. కొందరు కలిసి వచ్చి కుర్చీని అంటిపెట్టుకుని జనాల్ని చూసినప్పుడల్లా అది చేసింది నేనే, ఇది చేసింది నేనే అంటారు. కానీ వైఎస్ ఏం చేశారు అని ఎవరన్నా ప్రజల్ని అడిగితే జనం ఆగకుండా అనర్గళంగా సవివరంగా చెప్తారు. ఇది చాలదా, వైఎస్ఆర్ ఇంకా మన మధ్యలో మనతోనే ఉన్నారు అని చెప్పడానికి. అయితే ఎందరికో నాయకుడు, పేదోళ్ల దేవుడు కన్న కలలు కొన్ని పూర్తి కాకుండా ముగిసిన ఆ మహామనిషి ఆశయాలను పూర్తి చేసేందుకు ఆయన మనకు ఇచ్చిన ఎదురులేని అస్త్రం ఈ ప్రాంతం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నారు. యువకుడు ఉత్సాహవంతుడు. మీ అందరితో ఒక్కరిగా, మీ అందరిలో అన్నగా, తమ్ముడిగా మీకు అండగా నిలబడి ఉంటాడు. మీ ఆదరణ కోరుతున్నాడు, ఆశీర్వదించమని కోరుతున్నాడు. భయమెరుగని తనం, ఢిల్లీ కోటల్ని పిండి పిండిగా కొట్టే చైతన్యం, మాట ఇస్తే ఎంత దూరమైనా వెళ్లే మొండిఘటం, ఓడినా వెన్నుచూపని లక్షణం అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అంటే మన నాయకుడి వారసత్వం వైఎస్ జగన్. జగనన్న వెంట నడుద్దాం, చెయ్యి చెయ్యి కలిపి రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందాం. తిరుమల వెంకన్న సాక్షిగా, శ్రీశైలం మల్లన్న సాక్షిగా, గజని లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా, మా దైవం రాజన్న సాక్షిగా, నిన్నే నమ్ముకున్న కార్యకర్తల సాక్షిగా ఈ అడుగులో ఈ వైఎస్ఆర్ జయంతి రోజును పండుగలా జరుపుకుందాం. వైఎస్ఆర్ని మరొక్కసారి
గుర్తు చేసుకుని ఆనందంగా ఉందాం.